హలో నమస్తే మీ ప్రియా వచ్చేసింది వెల్కమ్ టు మాటర్ లైఫ్ స్టైల్ ఈ రోజు ఈజీగా సింపుల్గా చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా వచ్చేయండి మరైతే ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కచ్చబచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి దాంట్లో ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చెనపప్పు వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోండి సో పోపులు ఎల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఒక 5-6 పచ్చిమిరపకాయలు చీరికలుగా కట్ చేసేసుకుని పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాక బాగా ఫ్రై చేసేసుకోండి పోపులు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి దాంట్లో 3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుని అవి కూడా ఫ్రై చేసేసుకోండి అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక దాంట్లో 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసుకుని ఫ్రై చేసేసుకోండి ఉల్లిపాయ టమాటా పోపులు బాగా మగ్గాక దాంట్లో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసుకుని బాగా తిప్పేసుకొని కలిపేసుకొని ఫ్రై చేసేసుకోండి అలాగే ఇప్పుడు వచ్చిందండి అసలైంది నా ఫేవరెట్ చిక్కుడుకాయలు చిన్న చిన్న వాటిగా కట్ చేసేసుకుని దాంట్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి మా చిన్నప్పుడు మా ఇంట్లో చిక్కుడుకాయ కూర వండితే మా అక్కకేమో గింజలు ఇష్టం ఉండేవండి నాకేమో అసలు గింజలు అంటే నచ్చేవి కాదు తొక్కలు ఉంటాయి కదండి చిక్కుడుకాయవి పైన తొక్కలు అవి ఇష్టం ఉండేవండి చిక్కుడుకాయ కూర వండారంటే మా అక్క లేకుండా నేను అస్సలు తినేదాన్ని కదా దానికి వచ్చిన తొక్కలన్నీ నాకు వచ్చిన గింజలన్నీ దానికి అలా షేర్ చేసుకుంటూ తినేవాళ్ళం ఈరోజు చిక్కుడుకాయ కూర వండితే నాకు అదే మెమొరీ గుర్తొచ్చిందండి సరే సగం వరకు ఫ్రై అయిపోయాక కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఆ వాటర్ వేసుకున్నాక కొద్దిగా ఒక స్పూన్నర కారం వేసుకున్నాక చూడండి వాటర్ అయితే చాలా ఉంది కదా మనకు ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ సూపర్ యమ్మీగా ఉంటుందండి సో వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుకుంటూ ఉండగా మధ్యలో కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా అలా తిప్పుకుంటూ ఉంటే చూడండి ఇందాక వాటర్ ఉంది ఇప్పుడు వాటర్ లేదు ఇలాగే టేస్ట్గా ఉంటుంది కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్